గత భాగంలో ఈ అంధుడు తన మాయాశక్తితో తన రూపాన్ని ఆ శంకరుని యొక్క స్నేహితుడైన రంగా రూపంలో మార్చుకుని ఈ శంకరుడిని తన మాయాశక్తితో మోసం చేసి ఒక భయంకరమైన రాక్షస గాలపు పురుగుపై నేరుగా తన భయంకరమైన గుహ వైపుకు ఈ శంకరుడిని బలవంతంగా తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఇవి ఇలా ఉండగా ఈ యొక్క పరమశివుడు పంపిన ఆ కొంగ సహాయంతో వెనుదిరిగి వస్తూ ఉన్న ఈ శంకరుడి స్నేహితుడు రంగాతో పాటు ఆ కొంగ నేరుగా ఈ శంకరుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఎటు చూసినా శంకరుడి జాడ మాత్రం కనిపించలేదు. అది అంతా చూస్తూ ఈ యొక్క రంగా చాలా భయపడుతూ, అయ్య మిత్రమా, ఇక్కడే నా స్నేహితుణ్ణి విడిచిపెట్టి వచ్చేశాను. నన్ను ఆ భూత ప్రముఖులు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాయి. నా స్నేహితుడు ఇక్కడే నిల్చుని ఉన్నాడు. పాపం నన్ను వెతుక్కుంటే ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, ఈ ఆపదలు చిక్కుకున్నాడో ఏంటో. అయ్యో, నాకు సహాయం చేయండి. నా మిత్రుడు ఎక్కడున్నాడో కనిపెట్టండి. వాడికి నేనంటే చాలా ఇష్టం. నా ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు వనికేనా సిద్ధపడిపోతాడు. దయచేసి నాకు సహాయం చేయండి అని చెప్పి చాలా కంగారు పడుతూ ఆ కొంగను అడిగిపోయి ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ కొంగ తన మాయాశక్తితో ఈ యొక్క అంధుడు శంకరునిని తీసుకుని వెళుతూ ఉన్న ఆ ప్రదేశం అంతా కనిపించింది. అది చూస్తూనే ఈ యొక్క కొంగ ఈ యొక్క రంగాతో జాలి పుట్టింది. కంగారు పడుకు, నీ స్నేహితుడు బతికే ఉన్నాడు. ఇప్పుడు నీ స్నేహితుడిని ఆ భయంకరమైన అంధుడు తన మాయాశక్తితో వంచించి నీ స్నేహితుడిని ఇప్పుడు తన గుహలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. కంగారు పడుకు, నీ స్నేహితుడికి ప్రాణహాని లేదు. ఆ మహాశివుడు పరమేశ్వరుడు అండ ఉండగా నీ యొక్క స్నేహితుడికి ఎటువంటి ఆపద కలగదు. పద, ఇప్పుడే మనం ఆ పరమశివలింగం దగ్గరికి వెళ్లి సహాయం చేయమని కోరుదాం. త్వరగా వెళ్దాం పద అని చెప్పి ఆ కొంగ సహాయంతో రంగా చాలా వేగంగా ఆకాశ వీధిలో ఎగుడుకుంటూ ఊరి చివరన ఉన్న ఆ శివలింగం వద్దకు వచ్చారు. శివలింగం ముందు నిల్చుని ఈ యొక్క రంగా, అయ్యో పరమేశ్వర, మహేశ్వర, శివ, ఇంతకాలం నా స్నేహితుణ్ణి కాపాడుకుంటూ వచ్చావు. ఇప్పుడు వాడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఆ భయంకరమైన అంధుడు తనను మోసం చేసి తన గుహ వద్దకు తీసుకుని వెడుతూ ఉన్నాడు శివయ్య. అయ్యో శివయ్య, వాడి ప్రాణానికి ఏమన్నా జరిగితే నీ కళ్ళ ముందే ప్రాణం విడుస్తాను. అయ్యా పరమశివ, నాకు సహాయం చేసి పెట్టు. నా స్నేహితుణ్ణి రక్షించు తండ్రి. నీవు నాతో మాట్లాడేంత వరకు నేనిక్కడే ఉంటాను. నీ కళ్ళ ముందే చనిపోతాను అని చెప్పి ఈ రంగా తన శిరస్సును కత్తితో ఒక్కసారిగా తెగనరుక్కున్నాడు. మరుక్షణమే ఆ శివలింగంలోంచి ఒక మాయాస్వరంతో పాటు ఈ యొక్క తెగిపోయిన శరీర భాగాలపై ఒక కాంతి పడింది. ఈ యొక్క రంగా శిరస్సు భాగం నేరుగా తిరిగి మరలా ముండానికి అతుక్కుని ప్రాణజీవుడయ్యాడు. అది అంతా చూస్తూ ఈ పరమశివుడు శివలింగంలోంచి మాయావాణి వినిపిస్తూ ఉంది. అరే నాయనా, నీ స్నేహితుడు శంకరుడికి వచ్చిన ఎటువంటి ఆపద లేదు. నా యొక్క తనుసేగులతో నీ సృష్టినే పాలిస్తూ ఉన్నాను. అటువంటిది నీ స్నేహితుడిని నేను కాపాడుకోలేనా? నా స్నేహితుడితో పాటు నాకు వాడు ప్రియమైన భక్తుడు. ప్రియమైన భక్తుడికి ఎటువంటి కష్టం వచ్చినా పరమశివుడికి ఆగ్రహం కనుసైగల్లో అతి భీకరంగా వస్తుంది. పరమశివుడు అంటే భక్తులను కావటానికి ఎప్పుడూ తను హృదయపూర్వకంగా ఆత్మహానతోనే ఉంటాడు. నువ్వు కంగారు పడకు. శంకరుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపద కలగలేదు. అంతవరకు మీరు మాత్రం ఆ పాతాళ లోకంలోనే ఉంటూ ఉండండి. మీకు తోడుగా నా అనుచరుడు ఈ కొంగపక్షి కూడా మీకు సహకారంగా ఉంటుంది. మీరు నేరుగా ఆ అంధుడి గృహానికి వెళ్లే ఉండండి. అక్కడ జరిగేది అంతా మీ నేత్రాలతోనే చూస్తారు కదా. ఆ శంకరుడు ఆ భయంకరమైన అంధుడిని జయించి తప్పకుండా తిరిగి వస్తాడు. అందుకు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక బయలుదేరి వెళ్ళండి అని ఆ శివలింగంలోంచి మాయావాణి వినిపించింది. ఆ మాటలు విన్న ఈ యొక్క రంగాతో పాటు కొంగ కూడా చాలా సంతోషపడ్డారు. పరమశివుడు చెప్పిన విధంగానే ఈ యొక్క కొంగపై రంగా ఆకాశవీధులు ఎగురుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇంటి బయట ఎంతో బాధపడుతూ ఉన్న ఈ శంకరుని తల్లిదండ్రులను చూసి రంగా కాస్త ఆనందపడ్డాడు. వీరికి ఖచ్చితంగా సహాయం చేసి తీరుతాను. వీళ్ల బిడ్డ ఖచ్చితంగా సురక్షితంగా ఉన్నారని ఒక విషయం వీళ్ళకి చెప్పి రావాలి. పదమిత్రమా అని చెప్పి ఆ కొంగతో పాటు ఈ యొక్క స్నేహితుడైన రంగా కూడా నేరుగా శంకరుడి తల్లిదండ్రుల ముందుకు వచ్చి ప్రత్యక్షం. అనుకున్నది జరిగినది. ఈ భయంకరమైన అంబురులు ఈ యొక్క శంకరుడిని నేరుగా యొక్క గుహలోనికి ప్రవేశపెట్టారు. ఆ అంబురులు గుహలో ప్రవేశించేసరికి ఈ శంకరుడికి
చుట్టూ అంతా భయంకరమైన ప్రదేశంలా కనిపిస్తూ ఉంది. అరే రంగా, ఈ ప్రదేశమంతా ఏదో చూడ్డానికి భయంకరంగా ఉంది. పైగా ఇటు చూసినా భూత ప్రేత పిశాచాల్లాగా ప్రతిబింబాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది అంతా నాకు తెలిసి ఇదేదో భయంకరమైన ప్రదేశంలా ఉందిరా. కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు ఎటువంటి ఆపద వచ్చినా నేను నీకు అండగా ఉంటాను. అది చూస్తూ ఈ శంకరుడు తన మిత్రుడినే అనుకుంటూ ఉన్నాడు. అని ఈ శంకరుడు రంగా రూపంలో ఉన్న ఆ భయంకరమైన మాంత్రికుడు మిత్రునితో మాట్లాడుతూ ఉన్నాడు. అది అంతా వింటూ ఈ యొక్క రంగా రూపంలో ఉన్న మాంత్రికుడు కొంత శక్తిని ఆ యొక్క శంకరుడిపై ప్రయోగించగా, శంకరుడి యొక్క వస్త్రాలలో ఉన్న ఆ పరమశివుని యొక్క రుద్రాక్షలు ఉండడం వల్ల ఆ శక్తి వెనుదిరిగింది. అది చూస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఈ యొక్క శంకరుడు. ఎలాగైనా సరే ఈ భయంకరమైన పిశాచికి బలివ్వాలని ఆలోచిస్తూ ఉన్న ఈ మాంత్రికుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అరే, ఈ యొక్క శంకరుడి ఒంటిలో ఆ రుద్రాక్షలు ఉన్నాయి. రుద్రాక్షలు తీయిస్తే తప్ప వీడు నా చేతిలో మరణించడు. ఇప్పుడే చెబుతాను చూడు. అరే శంకర, నీ చేతిలో ఉన్న రుద్రాక్షలు కాస్త ఇటు ఇవ్వు. ఇక్కడే పెట్టాలి. ఎందుకంటే నాకొక సందేశం ఇచ్చారు. ఆ రుద్రాక్షలు ఇక్కడ పెట్టి గనక మనం ఈ చుట్టుపక్కల నలుమూలలా చూస్తే ఖచ్చితంగా మనకి ఆ అంబురులు వస్తాడంట. ఇది నిజం, నన్ను నమ్ము. ఇదిగోని ఇక్కడ పెట్టు అని ఈ యొక్క రంగా రూపంలో ఉన్న ఆ భయంకరమైన మాంత్రికుడు ఆ రుద్రాక్షలు తీసి పక్కన పెట్టించాడు. మరుక్షణమే ఈ రంగా రూపంలో ఉన్న మాంత్రికుడు తన నిజస్వరూపాన్ని ఒక్కసారిగా ప్రత్యక్షం చేశాడు. గట్టిగా నవ్వుతూ ఈ శంకరుడిపై ఏమంటూ ఉన్నాడు. ఒరే అల్పమానవుడా, ఎంత ధైర్యంరా నీకు! పాతాళలోకానికి ప్రవేశించి భూత ప్రేత పిశాచాలను అదుపు చేయగల శక్తి కలిగి ఉన్న ఈ అంబురుల్ని చంపాలను చూస్తావా? ఇప్పుడు నా చేతిలో నీవు కుక్క చావు చేస్తావు. నిన్ను కాపాడడానికి ఆ పరమశివుడే వస్తాడంట కదా. చెబుదాం రాని తనని కూడా చంపి నీతో పాటు తోడుగా పంపిస్తాను. ఈ ఢమరకని ఇక్కడ్నుంచి తీసుకుని వెళ్ళలేకపోయిన పరమశివుడు ఇప్పుడు నిన్ను కాపాడి తీసుకుని వెళ్తాడా? రాని అని చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నాడు ఆ భయంకరమైన మాంత్రికుడు. అది అంతా చూస్తూ ఈ యొక్క శంకరుడు ఆశ్చర్యపోయాడు. ఒరేయ్ నీచుడా, నా స్నేహితునేం చేశావు? వాడు గనక ప్రాణాలతో లేకపోతే నా ప్రాణం ఇచ్చినా సరే నిన్ను చంపి తీరుతాను. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే వాణ్ణి ఇక్కడ్నుంచి బతికించకుండా నిన్ను వదిలిపెట్టను. నా స్నేహితుడెక్కడున్నాడు? లేకపోతే నిన్నిక్కడే చంపేస్తాను అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఈ యొక్క శంకరుడు. ఆ మాటలు వింటూ ఈ అంబురుడు మరి కాస్త నవ్వుతూ ఉన్నాడు. నీ స్నేహితుడు కనిపించకపోతే ఈ భయంకరమైన అంబురుల్నే చంపుతాడంట. చూద్దాం ఎవరిని ఎవరు చంపుతారో చూద్దాం. చరిత్రలోనే నీ చావు అతి భయంకరమైనదిగా ఉండిపోతుంది. నిన్ను ముక్కలుగా నరికి ఊరు మొత్తానికి ఈ అంబురుల శక్తి ఎలా ఉందో పూర్తిగా తెలియజేస్తా.